హలో గాయస్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు అయితే నేను కాలేజ్కి వెళ్తున్నాను. ఫ్రెష్ అయిపోయినా, రెడీ అయిపోయినా. ఇప్పుడైతే టైం అయిపోయింది. సో బస్ టైం అయింది. సో వెంటనే వెళ్ళి బస్ క్యాచ్ చేయాలి. బస్ స్టాప్ ఇక్కడనే ఉంటుంది మాకు కిందనే. సో 1 minute వెళ్ళిపోవచ్చు బస్ స్టాప్కి. సో మీకు ఈరోజు చూపిస్తాను నేను మా కాలేజ్ ఎట్లా ఉంటుంది, క్లాసెస్ ఎట్లయితాయి, ఏ టైంలో ఉంటాయి, ఇవన్నీ చూపిస్తాను ఈ వీడియోలో మీకు. సో స్టే ట్యూన్డ్. సో గాయస్, ఇప్పుడే నేను బస్ దిగి బ్లాక్ దగ్గర నడుచుకుంటూ వెళ్తున్నా. సో బస్ స్టాప్ నుంచి నా బ్లాక్ అయితే అరౌండ్ 10 minutes ఆఫ్ డిస్టెన్స్ ఉంటుంది. సో ఈజీగానే వెళ్ళిపోవచ్చు. ఈరోజు నాకు మార్నింగ్ 9 నుంచి 11 వరకు ఒక క్లాస్ ఉంది, అండ్ 2 to 4 అయితే ఒక ల్యాబ్ ఉంది. సో ఈరోజు మధ్యలో 3 hours బ్రేక్ ఉంటుంది. సో ఫ్రీ టైంలో నీకు ఇంకా యూనివర్సిటీలో ఏమేమి ప్లేసెస్ ఉన్నాయో మీకు చూపిస్తాను. Keep it softly spoken with no strings tying you to me. సో మాస్టర్స్లో నా కోర్స్ అయితే సైబర్ సెక్యూరిటీ అండ్ ఫోరెన్సిక్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. ఇది 1.5 year కోర్స్ అన్నమాట ఇక్కడ. అండ్ నేను వచ్చింది జనవరి ఇంటెక్. సో మనం సెప్టెంబర్ ఇంటెక్ వస్తే అయితే మనకి 1 year ఉంటుంది. సో జనవరి ఇంటెక్ వాళ్ళకి ఏంటంటే మధ్యలో సమ్మర్ వెకేషన్ వస్తుంది కాబట్టి సో 6 months బ్రేక్ ఉంటుంది. సో అందుకని నా 1.5 year కోర్స్ అయింది. సో గైస్, సో మనమైతే వచ్చేసినాం మా బ్లాక్ దగ్గరికి. ఆల్మోస్ట్ 1 minute ఆఫ్ డిస్టెన్స్. ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇక్కడ బిల్డింగ్ కనిపిస్తుంది కదా, అవే అన్నమాట. సో అక్కడ వెళ్ళినాక చూపిస్తా క్లాస్ రూమ్స్ ఎట్లుంటాయి, లెక్చర్స్ ఎట్లయితాయి ఇక్కడ చూపిస్తాను మీ అందరికీ. సో అక్కడ వైట్ బిల్డింగ్ కనిపిస్తుంది కదా గైస్, సో అదే అనమాట మా బ్లాక్. ఇప్పుడు క్లాస్ అందులోనే ఉంది. అండ్ ఇక్కడ నా ఫ్రెండ్ ఒకడు వెయిట్ చేస్తున్నాడు. సరే నేను కలుద్దాం. సో ఇందులో నాకు ఫ్రైడే క్లాస్ అవుతుంది. ఈ ముందర బిల్డింగ్, బ్రౌన్ బిల్డింగ్లో అక్కడ కనిపిస్తున్నాడు కదా, అతనే నా ఫ్రెండ్ అనమాట. సో వెళ్ళి కలుద్దాం. సో ఇదే అనమాట బ్లాక్. సో ఇదే ఎంట్రన్స్ అంత బిల్డింగ్. నా యూనివర్సిటీ వచ్చేసి యూనివర్సిటీ ఆఫ్ పోర్ట్స్మౌత్. సో ఇదే అనమాట గైస్ మా క్లాసు. అతను మా ప్రొఫెసర్. ఇంకోవర్ స్టూడెంట్స్ అయితే రాలేదు. సో ఇక్కడ ఒక చిన్న క్యాఫెటేరియా లెక్క ఉంటుంది. కాఫీ అవన్నీ తీసుకోవచ్చు, స్నాక్స్ అవన్నీ ఉంటాయి. అండ్ మీద క్లాస్ రూమ్స్ అవన్నీ ఉంటాయి. సో గైస్, ఇప్పుడైతే నేను లైబ్రరీ దగ్గరికి వెళ్తున్నాను. సో లైబ్రరీ వచ్చేసి ఇక్కడ నుంచి మనకి ఒక 5 minutes వాక్. ఇప్పుడు కనిపిస్తుంది కదా ఈ రోడ్ ఎండింగ్లో ఉంటుంది. సో మనకి ఎక్కువ డిస్టెన్స్ ఏమి ఉండదు, అన్నీ దగ్గరలోనే ఉంటాయి. సో చూపిస్తాను మీకు. సో గాయస్, ఇప్పుడైతే నేను వెళ్తుంటే నాకు ఇక్కడ పోర్ట్స్మౌత్లో మా యూనివర్సిటీ దగ్గర ఒక పెద్ద బిల్డింగ్ ఉంటుంది. అట్రాక్షన్ అనమాట ఇక్కడ యూనివర్సిటీలో. సో మీకు చూపిస్తా. సో అక్కడ పెద్ద బిల్డింగ్ కనిపిస్తుంది కదా, ఇదే టవర్ అనమాట. సో మనం విజిటింగ్ చేయొచ్చు పైనుంచి. అంతా మనకు పోర్ట్స్మౌత్ అంతా కనిపిస్తుంది. సో దాన్ని ఎంట్రీ టికెట్ వచ్చేసి అరౌండ్ 300 pounds ఉంటుంది. సో అది ఎక్కడ ఉంటుందంటే మనకి బీచ్ దగ్గరలో ఉంటుంది. అక్కడ అంతా మాల్స్ అవన్నీ ఉంటాయి. సో ఎప్పుడన్నా అక్కడికి కూడా వెళ్ళి చూపిస్తాను నేను ఎట్లుంటుందో అక్కడంతా వ్యూ. సో ఇప్పుడైతే మన లైబ్రరీ దగ్గరికి వెళ్దాం. సో గైస్, ఇప్పుడైతే వచ్చేసినాం మనము లైబ్రరీకి. ఇదే మా యూనివర్సిటీ లైబ్రరీ. సో ఇక్కడ చాలా బుక్స్ ఉంటాయి. అండ్ మనకి ఇంటర్నేషనల్ స్టూడెంట్స్కి చాలా ఫ్రెండ్లీగా, ఏమన్నా అసైన్మెంట్స్ అవన్నీ ఉన్నాయనుకో ఈజీగా చేసుకోవచ్చు. చాలా ఫ్రెండ్లీగా ఉంటారు స్టాఫ్ అయితే ఇక్కడ. అండ్ మనకి ఇక్కడనే యూనివర్సిటీ జిమ్ ఉంటుంది. మన స్టూడెంట్ ఐడి తోటి మనకి ఈజీగా యాక్సెస్ చేసుకోవచ్చు. అది ఫ్రీగానే ఉంటుంది. చూపిస్తాను నేను మీకు జిమ్ కూడా ఎట్లా ఉంటుందో ఇక్కడ.
సో ఇదే అన్నమాట మన యూనివర్సిటీ జిమ్. సో ఇక్కడ ఇదైతే చాలా పెద్ద జిమ్ అన్నమాట. ఇక్కడ మన స్టూడెంట్స్ కోసమే, అండ్ ఎవరన్నా వచ్చి యాక్సెస్ చేసుకోవచ్చు స్టూడెంట్స్ ఇక్కడ. సో ఇక్కడ ఒక బస్సు వెళ్తుంది కదా, ఇదే అనమాట స్టూడెంట్స్ బస్సు. మన స్టూడెంట్ ఐడి తీసుకుంటే ఫ్రీ అన్నమాట. ఇక్కడ ఒక స్కూల్ ఉంది, అండ్ రోడ్స్ అయితే ఇక్కడ చాలా క్లీన్ ఉంటాయి. మనం వాక్ చేస్తుంటే మంచిగా అనిపిస్తుంది అనమాట, కూల్ ఉంటుంది కాబట్టి అండ్ పొల్యూషన్ అయితే అస్సలు ఉండదు. సో ఎక్కడికన్నా మనం వాక్లో వెళ్ళిపోవచ్చు మంచిగా. సో గాయస్, ఇప్పుడైతే నేను స్టూడెంట్ యూనియన్ బిల్డింగ్లో ఉన్నా. ఇక్కడైతే చాలా గేమ్స్ ఉంటాయి. సో ఇదైతే చూపిస్తాను మీకు అన్నీ. సో వీళ్ళైతే నా క్లాస్మేట్స్ అనమాట. వీళ్ళు గేమ్లో ఆడుతారు చూడండి. సో గాయస్, ఇంటికి అయితే వచ్చేసినాను కాలేజ్ నుంచి. రాగానే డ్రెస్ చేంజ్ చేసుకున్నా, రికార్డ్ చేయలేకపోయినాను వచ్చేటప్పుడు. సో చేంజ్ చేసుకున్న, ఫ్రెష్ అప్ అయిపోయాను. సో ఈరోజు అయితే ఇంతే. నేను నెక్స్ట్ ఇంకా చాలా ప్లేసెస్ చూపిస్తాను. నియర్ బై ప్లేసెస్ కూడా ఎక్స్ప్లోర్ చేసి చూపిస్తాను మీ అందరికీ. ఇవన్నీ చూడాలంటే ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. So bye.